అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు పిచ్చిది. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఆయన వెనుక నుంచి బైక్ దిగి గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది శైలు. వచ్చేసావా అమ్మా, అమ్మయ్యా అంటూ 2 చేతులతో నా నడుము చుట్టేసి గోముగా నా భుజం మీద తలవాల్చింది. 13 ఏళ్లకే నా అంతెత్తు ఎదిగిపోయిన నా కూతురు. దాని మొహంలో ఎంతో రిలీఫ్. అమ్మ ఎడబాటు సహించలేకపోయిందిగా ఉన్న బిడ్డ. పాపం తల్లి అంటే ఎంత ప్రేమో అనుకుంటున్నారా? ఆ తర్వాతి డైలాగు వినండి. నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చుంటే ఈ వెధవ పోనీటైల్తోనే స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది. నిమిషం లూజ్ అయిపోయి చస్తున్నాననుకో. ఈ 3 రోజుల బట్టి దహ్ ముందు నాకు చిక్కుదీసి జడలు వేయి. అది సంగతి. ఒళ్ళు మండిపోయింది. ఆయన అంతే. రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్కి వచ్చారా, చేతిలో సూట్ కేసు అన్నా అందుకోలేదు. పద నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇన్స్పెక్షన్ పైనుంచి దూతలు దిగారు అన్నట్టు మొన్న నువ్వు ఊరెళ్ళే రోజున ఆఫీస్ బ్రీఫ్ కేస్ తెచ్చి ఇంట్లో ఎక్కడో పెట్టాను. ఇంపార్టెంట్ ఫైళ్ళున్నాయి అందులో. వెళ్ళగానే ముందది వెతికివ్వు అర్జెంట్ అంటూ ఏకతరుముడు. ఇక మా అబ్బాయి కిరణ్ రియాక్షన్. నీకేం చెప్పానమ్మా? నా బ్లాక్ షర్టు కాడ్రాయ్ ప్యాంటు ఇస్త్రీ చేసి వెళ్ళమన్నానా? అది కాదురా. సరే నీతో వాదిస్తూ కూర్చోవడానికి నాకు టైం లేదు, కానీ ముందవి ఐరన్ చేసి పెట్టు. ఇక ఆగటానికి ఆలోచించటానికి ఆస్కారం ఎక్కడా? వాళ్ళ అవసరాలు తీరాలి, గుమ్మం దాటాలి. నా మీద నేను జాలిపడ్డానికి కూడా అప్పటిదాకా ఆగాల్సిందే. కాసేపు యంత్రాన్నైపోయాను. 3 ఇల్లు దాటారు. అప్పుడు స్థిమితంగా ఇల్లు ఎలా ఉందా అని కలియజూశాను. కిష్కిందలా ఉంది. ప్రాణ స్నేహితురాలి కూతురు పెళ్ళి. ఒక్కరోజు ముందు రావే అని రోజుకి 10 సార్లు ఫోన్. వెళ్ళాను. పెళ్ళయింది. అప్పగింతలైన తర్వాత అది దిగులుగా ఉంటే వదిలి రాలేక ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను. 3 రోజులు. నేను లేకపోతే ఇంటి రూపు ఎంత కమనీయంగా తయారు చేశారంటే, సింకు నిండా, ఆ కింద టబ్బు నిండా అంట్ల గిన్నెలు. నా అనుమానం, నేను వెళ్ళాక ఒక్క చెంచా అయినా కడిగి ఉండరు. వాషింగ్ మిషన్ పక్కన విడిచిన బట్టల మేట. ఇంటి నిండా దుమ్ము. ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్టుగా పుస్తకాలు, కాగితం ఉండలు. మావాడు తోచనప్పుడల్లా చెల్లెల్ని ఏడిపించే ఆటతో పాటు పేపర్ బాల్స్తో కూడా ఆడుకుంటాడులేండి. టీవీ ముందర పల్లెంలో ఏదో స్వీటు, దాని చుట్టూరా బారులు తీరిన చీమలు. రామచంద్ర, ఇల్లా ఇది? 2nd క్లాస్ ప్యాసింజర్ల వెయిటింగ్ రూమ్ కానీ. ఇక పెరట్లోకి వెళ్ళి చూద్దునా? కోటలో ఉన్న తులసమ్మ వడలిపోయి దీనంగా చూస్తుంటే మిగతా కుండీల్లో మొక్కల సంగతి అడగనేలా? నేను వెళ్ళే రోజున చీకటి వీడలేదని పెరట్లో వేసిన లైటు ఇప్పటికీ నమ్మకంగా వెలుగుతూనే ఉంది పాపం. నిన్న మోటారు వేసి ఉంచేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా ట్యాంకు నుండి నీళ్లు పోతూనే ఉన్నాయి. నేను చెప్తేనే ఆపారు. తర్వాతైనా పక్కింటావిడ ఫిర్యాదు. ఎప్పుడొచ్చినా మళ్ళీ రా అంటారండి. నన్నేం చేయమంటారు? పని మనిషి సంజాయిషి. ఏమనుకోను, ఎవరితో మొత్తుకోను. ఏళ్ళు వచ్చి ఆయనకి బాధ్యత తెలీదు. పిల్లకాయలు, వాళ్ళకి డిసిప్లిన్ లేదు. ఓ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు. ఎప్పుడొస్తుంది? ఎలా వీళ్లతో వేగడం? ఇల్లు సర్దేసరికి వంచిన నడుము పైకెత్తే వేళకి తిరిగొచ్చేసింది మా పటాలం. అమ్మా, ఏమన్నా పెట్టవా అని నా కూతురు. అబ్బా, ఆ బ్రెడ్డు జాము తిని బోర్ కొట్టేసిందమ్మా. మంచి టిఫిన్ ఏదన్నా చేసిపెట్టు అని నా కొడుకు. అరే, ఈ పాటికి తయారు చేసి రెడీగా ఉంచుతావనుకున్నాను. ఎలాగైనా ఈ మధ్య నీ స్పీడు తగ్గింది అని మా ఆయన. తిక్క రేగిపోయింది నాకు. రైలు దిగి ఇంట్లో కాలు మోపిన దగ్గర నుంచి వంచిన తల ఎత్తకుండా చేస్తున్నాను చాకిరీ. ఇప్పటికీ కొలిక్కి రాక చస్తున్నాను. టిఫిన్ చేసి పెట్టాలా? టిఫిన్ కయ్యమన్నాను. అంత పనేం ఉందోయ్ అనబోయి బిగుసుకుంటున్న నా మొహం చూసి మాట మార్చి, పనికంత తొందర ఏమిటోయ్? ప్రయాణం చేసొచ్చావు, కాస్తంత రెస్ట్ తీసుకొని అప్పుడు ప్రారంభించొచ్చు కదా అన్నారు మావారు సానుభూతిపూర్వకంగా. ఏమిటి రెస్టా? రెస్టు తీసుకునేటట్టు ఉంచారా ఇల్లు? ఏమే శైలు రాక్షసి, నీకెన్నిసార్లు చెప్పానే మంచాల మీద తుడుచుకున్న తువ్వాళ్ళు పడేయొద్దని. దగ్గరకెడితే
కంపు కొడుతున్నాయి దుప్పట్లు. ఆ సోఫాల నిండా ఈ కిరణ్ గాడి ఇన్స్ట్రుమెంట్లే. చూసుకోకుండా కూర్చుంటే టెటనస్ ఇంజెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే. ఇంట్లో నేల మీద అంగుళం మందానుంది దుమ్ము. ఇంకెక్కడ కూర్చోమంటారు, ఎక్కడ పడుకోమంటారు? దులిపేశాను కోపంగా. నేను చెబుతూనే ఉన్నానోయ్, అమ్మకు నచ్చదు, కాస్త సర్దన్రా అని. మా వారు అతి బుద్ధిమంతరంగా చెప్పబోయారు. ఆహా, తమరు తక్కువ తిన్నదేమిటి? బెడ్రూమ్లో అద్దం ముందు షేవింగ్ సెట్ ఆరిపోయి ఎండిపోయి మరకలు కట్టి మరీ చెప్పి వెళ్ళాను, కరెంటు బిల్లు కట్టేయండి, టైం అయిపోతోంది అని. కట్టారా? అబ్బే, ఒళ్ళు అసలు వంగటం లేదెవరికి. కుయిక్కుమనకుండా ముగ్గురు జారుకున్నారు నా ముందు నుంచి. తల తిప్పి చూస్తే ఒకళ్ళు కంప్యూటర్ దగ్గర, ఒకళ్ళు ఫైళ్ళ మధ్య, ఒకళ్ళు టీవీ దగ్గర బిజీ అయిపోయినట్టు కనిపించారు. ప్రాణమొప్పక పెళ్ళింటి నుంచి తెచ్చిన అరిసెలు, కారప్పూస, లడ్డూలు పళ్ళెం నిండా తీసుకెళ్ళి టీపాయ్ మీద పెట్టేసి వచ్చేశాను. పావుగంట తర్వాత వెళ్ళి చూస్తే పళ్ళెంలో పలుకు లేదు. దీపాల వేళ అప్పటికి కాస్త తీరిక చిక్కి ఆరిన బట్టలు మడతేస్తూ దివాను మీద కూర్చున్నాను. ఎక్కడ చూసిందో చదివే పుస్తకాన్ని అలాగే వదిలేసి వచ్చేసింది శైలు. అలవాటుగా నా వెనకాల వజ్రాసనం వేసి కూర్చొని వెనక నుంచి నన్ను కౌగిలించుకొని గారాలు పోతూ ముభావంగా ఉన్న నన్ను కూల్చేసింది. దానికి పోటీగా నా కొడుకు కూడా వచ్చేసి నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు లేకపోతే అస్సలు బాగాలేదే అమ్మా అంటూ నాకు ఐస్ పెట్టాడు. మా వారు కూడా అమ్మయ్యా నవ్వావా, ఇప్పుడు ఇల్లులా ఉందోయ్ అన్నారు బోలాగా మందహాసం చేస్తూ. ఎందుకో సేదతీరినట్టుగా ఉంది నాకు. ఆ రాత్రి సురేఖ, అదే నా స్నేహితురాలు, ఫోన్ చేసింది. పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ఇంకో రోజు నువ్వుంటే బాగుండేదే అంది. భలే దానివే, ఈ 3 రోజులకే ఇల్లు కంగాలి అయిపోయింది. మా వాళ్ళు సొంత ఇంట్లోనే కాందిసీకుల్లా బిక్కుబిక్కుమంటూ ఉన్నారనుకో అంటూ పొద్దుట్నుంచి ఇల్లు యథాస్థితికి తీసుకురావటానికి నేనెంత శ్రమపడ్డానో చెప్పుకొచ్చాను. నవ్వుతూ అంతా విని, మరి మీ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ నేర్పించినట్లున్నావు, ఆనక సర్వెంట్ మెయిడ్ని చేసేశారని నువ్వే బాధపడతావేమో జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. నేను చేస్తున్న పొరపాటుని గుర్తు చేసిందా నేను ఆలోచనలో పడ్డాను. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను రోబోలాగా అయిపోకూడదని, మా వాళ్ళని ఎలాగైనా మార్చి తీరాలని, మర్నాడే ఆ పనికి శ్రీకారం చుట్టాలని. కానీ దేంతో ప్రారంభించాలో అర్థం కాలేదు. స్నానం చేసి సోప్ బాక్స్ నిండా నీళ్లుంచేసి హాయిగా హమ్ చేసుకుంటూ వచ్చేయటం, టిఫిన్లు భోజనాలు లాగించేసి పల్లెల్లో చేతులు కడిగేసి ఆ చేతులు నా కొంగుకో కర్టెన్కో తుడిచేసి చక్కాపోవటం, దివాను మీద దిల్లు కింద పడేసి ఇష్టం వచ్చినట్టు దొర్లటం, డోర్మ్యాట్ మీద కాళ్ళు ఆంచనైనా ఆంచకుండా పక్క నుంచి మురిక్కాళ్ళతో వచ్చేయటం, చెప్పుకుంటూ పోతే చేంతాడంతవుతుంది లిస్టు. రోజు వాళ్ళు చేసే ఈ వెధవ పనులు వెనక నుంచి సరిచేసుకుంటూ వచ్చేసరికి నా పని భారం రెట్టింపైపోతోంది. ముందవి మాన్పించాలి. 4 రోజులు వాళ్ళ వెనకే తిరుగుతూ హెచ్చరిస్తూ బెదిరిస్తూ బతిమాలుతూ వాళ్ళ పని వాళ్ళ చేత చేయించేటప్పటికి తాతలు దిగొచ్చారు. ఆ తర్వాత 2 రోజులు ఏం చేస్తారా అని సైలెంట్గా చూశాను. దారిలో పడ్డారు, సంతోషపడిపోయాను. 3వ రోజు బాత్రూంలోంచి యథాప్రకారం నా కూతురి కేక, అమ్మా టవలు తలుపు మీద వేశాను. బయటకు వస్తూనే అమ్మా నా రిబ్బన్లు ఉతుకు, నెయిల్స్ కట్ చేయి, మొన్న ఆదివారం చేయాల్సినవన్నీ నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అని సతాయింపు. మర్చిపోలేదు, మానేశాను. అంత చిన్న పనులు కూడా చేసుకోలేవు? ఇవాళ కూడా అలాగే వస్తే నీల్ డౌన్ చేయిస్తానన్నది మిస్సు. అది బెదిరింపా హెచ్చరింపా? నాకేం లెమ్మని ఈరోజు ఊరుకుందును. కానీ అది నిజంగానే నీల్ డౌన్ చేసి వేలాడిపోయి వస్తే చూడలేను కదా. ఇక మా కిరణ్ గాడి రూటే వేరు. అడగటం అభ్యర్థించటం అన్న మాటలు వాడి డిక్షనరీలోనే ఉండవు. అమ్మా నాన్న షూ పక్కనే నా షూ పెట్టాను, దాంతోపాటు ఇది చేసేయి ఆర్డరు, కాదంటే కథాకలి. దర్జాగా సెల్ఫ్లో అట్టడుగు పుస్తకం ఒక్కలాగు లాగి పై పుస్తకాలన్నీ గుట్టగా కింద పడినా తనవి కానట్టే అమ్మా ఇవి సర్దేయ్ అని చెప్పేసి ఈలేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మతిమరుపు మహారాజు మా ఆయన మిగిలారు. ఆఫీస్కని బయలుదేరారా 3 సార్లు వెనక్కొచ్చారు. ఓసారి పెన్ను కోసం, రెండోసారి వాచీ కోసం, మూడోసారి ఆఫీస్ కీస్ కోసం. వెనక్కొచ్చి అబ్బా జాను, నీ పంతమే నీది, కానీ నేను ఆఫీస్కి తీసుకెళ్లాల్సినవన్నీ
టేబుల్ మీద ముందే పెట్టేస్తే నాకు ఈ తిరుగుడు ఉండదు కదా అని విసుక్కున్నాడు. అంతా మొదటికొచ్చేశారన్నమాట. బద్ధకంలో ముదిరిపోయిన కేసులు మరి. అయినా సరే వదిలిపెట్టను. వాళ్ళు మొండి అయితే నేను జగమొండిని. సాయంత్రం వాళ్ళొచ్చాక తగవు పెట్టుకున్నాను. 24 గంటలు మీ సేవే నా డ్యూటీ అయిపోయింది. అరణపు దాసిలా దొరికాను కదా అని కాళ్ళకి మేజోళ్ళు అందించటం దగ్గర నుంచి తలకి క్రీమ్ రాయించుకునేదాకా వాడుకుంటున్నారు నన్ను. వస్తూనే టీ టీ అంటూ కాకిగోల పెడుతున్న మా వాళ్ళ మీద చిటపటలాడాను. చాచా, అదేం పోలికోయ్, దాసీ గీసి అంటూ నువ్వు ఈ ఇంటికి మహారాణివోయ్ బుజ్జగించారు మావారు. అవునవును, మహారాణి తువ్వాళ్ళు లుంగీలు అందిస్తుంది, షేవింగ్ బ్రష్ కడిగి పెడుతుంది కసిగా అన్నాను. ఈ మహారాణి సాహెబా గారి బంగారు హస్తాలతో పరిచర్యలు చేయించుకోవటంలోనే ఈ మహారాజుకి తృప్తి, ఆనందం దేవి. ఈ మెరమెచ్చు మాటలకేమీ కొదవలేదు మా ఆయనకి. అది కాదు నాన్న, చేసుకోండి అని నసపెడుతుందా. మనం చేసుకున్న ఒక్క పని నచ్చదు. చివరికి నా అంతట నేను క్రాప్ దూవుకున్నా పాపిడి సరిగ్గా లేదు అని మళ్ళీ దూవుతుంది. పుస్తకాలు సర్దుకున్నా ఎగుడు దిగుడుగా పెట్టావు అని విసుక్కుంటుంది. ఈ గోలంతా ఎందుకు? తన ఇష్టప్రకారమే చేసుకోమని వదిలేస్తే ఎలా విరుచుకుపడుతోందో చూడు. ఎప్పుడూ చేసేవాడల్లే తాగిన టీ కప్పు సింకులో కడిగేసి బోర్లిస్తూ అతి చమత్కారంగా అమాయకత్వం నటించాడు కిరణ్. ఆరి దుర్మార్గుడా, నెపం నా మీదకే నెట్టావా? అవునమ్మా, నీ అంత పర్ఫెక్ట్గా ఏ పని మేము అస్సలు చేయలేం. నువ్వు చాలా గ్రేట్. నా మీద వాలిపోయింది శైలు. అది ఒట్టి పారాసైట్. నా మీద వాలిపోయే ఉంటుందెప్పుడు. టీ చారికలన్నా పోలా ఆ కప్పు మీద. తీసి మళ్ళీ కడుక్కుంటూ నిట్టూర్చాను. వీళ్ళని మార్చటం నా వల్ల కాదు. అక్క ఫోన్ చేసింది. అమ్మకి ఒంట్లో బాగోలేదట. పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వెళ్దామంటే రేపు అమెరికా నుంచి అనిత వస్తోంది. అది దిగడం ఇక్కడ దిగినా 2 రోజుల్లో అత్తవారింటికి వెళ్తుందట. అదటు వెళ్ళగానే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఈ లోపల నువ్వు వెళ్ళి నేను వచ్చేదాకా 4 రోజులు అమ్మ దగ్గర ఉండగలవా అని. అమ్మ పెద్దదయ్యింది. అక్క దగ్గరో నా దగ్గరో ఉండిపోమ్మా అంటే వినదు. సొంత ఊరు, నాన్న కట్టించిన ఇల్లు, కాలు చెయ్యి అడుతున్నంతకాలం వదలలేను అంటుంది. ఏమి సుస్థి చేసిందో ఎలా ఉందో. ఏడుపొక్కటే తక్కువ నాకు. కానీ నేను వెళ్తే ఇంట్లో ఎంత ఇబ్బంది. అలాగని మానేస్తావా ఏం? 4 రోజులు ఎలాగో సర్దుకుంటాంలే, వెళ్ళు. వీలైతే అమ్మని ఇక్కడికే తీసుకువచ్చేయి. రైలు ఎక్కించారు మా వారు. అమ్మకి వైరల్ ఫీవర్. అసలే నా దారి మనిషి. 4 రోజుల జ్వరానికే మంచానికి అంటుకుపోయింది. లేవలేకపోయినా మీకు కబురు చెయ్యనివ్వలేదు. నాకే ప్రాణం ఒప్పలేదు. అమ్మకి తెలియకుండా అక్కకి ఫోన్ చేసిన పక్కింటి మా అమ్మ చెబుతున్నారు. అమ్మ అంతే. పుట్టిల్లంటే ఆడపిల్లలకి వటవృక్షంగా ఉండాలి. ఇక్కడికి వాళ్ళు సేద తీరటానికి రావాలే కానీ సేవ చేయడానికి కాదు అనేది ఎప్పుడు. అమ్మ అంటే అమ్మే. అమ్మ మనసు ఎప్పుడూ వెన్నపూసే. అమ్మ వంక ప్రేమగా చూశాను. ఇక అమ్మకి జ్వరం తగ్గి పథ్యం తీసుకునేదాకా ఇల్లు, పిల్లలు, ఆ పిల్లల తండ్రి తలపుకు రాలేదు నాకు. వాళ్ళే ఫోన్ చేసి అమ్మ క్షేమం కనుక్కుంటున్నప్పుడు తప్ప. అమ్మ జ్వరం నార్మల్కి వచ్చింది. అక్క కూడా వచ్చేసింది. అప్పుడు ఆరంభమైంది గుబులు. ఇల్లు ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారో అని. ఇద్దరం అమ్మతో కలిసి 2 రోజులు ఉందాం ఉండవే అని అక్క పోరు. తోసిపుచ్చలేకపోయాను. కానీ తనువిక్కడ, మనసక్కడ. ఫోన్ రింగ్ అయితే డిస్టర్బ్గా అనిపిస్తోంది. అమ్మమ్మ ఫీవర్ నార్మల్కి వచ్చింది కదూ అని శైలు అడిగినా, డాక్టర్ ఇంకా పర్వాలేదన్నాడు కదూ అని మావారు ఆరా తీసినా, ఆ సేకరణ వెనక ఇంక నువ్వు బయలుదేరొచ్చు కదా అన్న వేడుకోలే వినిపిస్తోంది. మా అమ్మకి ఓపిక వచ్చేసింది. మాకిష్టమైన వంటకాలు చేసి పెట్టేస్తోంది. అక్క ఇంకా 4 రోజులు ఉంటానంది. నేను బయలుదేరిపోయాను. అక్క స్టేషన్ దాకా వచ్చి బై చెప్పింది. ట్రైన్ కదిలింది. అక్క కనుమరుగయ్యింది. నా ధ్యాస ఇంటివైపు మళ్ళింది. ఇల్లొదిలి 10 రోజులయ్యింది. పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. తల అంటుకోక శైలు తల పేలుబట్టిపోయిందేమో. ఆ కిరణ్ గాడు అండర్వేర్ అన్నా ఉతుక్కుంటున్నాడో లేదో. మా బుద్ధావతారం అది మరచిపోయి ఇది మరచిపోయి ఇంటికి ఆఫీస్కి ఎన్ని మార్లు తిరుగుతున్నారో. ఇంట్లో దుమ్ము వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా లొంగుతుందో లేదో. మళ్ళీ ఎన్నాళ్ళకి నా ఇల్లులా నా చేతికి వస్తుందో. పరిగెత్తే నా ఆలోచనల పరువు ముందర రైలు వేగం ఏం పనికొస్తుంది? ట్రైన్ దిగాను. ఆఫీస్ టైం. ఆయన స్టేషన్కి రారని తెలుసు. మనుషుల్ని తప్పించుకుంటూ 4 అడుగులు గేటు వైపు వేశాను. ఆయన ఎదురొచ్చారు.
విపరీతమైన ట్రాఫిక్, ఆలస్యమైపోయింది అన్నారు నా చేతిలో సూట్ కేస్ అందుకుంటూ. ఆఫీస్కి వెళ్ళాక కూడా నేను వస్తున్నట్టు ఆయనకి గుర్తుండటమే ఓ అద్భుతం. నన్ను ఆటో ఎక్కించి ఆయన మళ్ళీ ఆఫీస్కు వెళ్ళిపోయారు. ఇంటి ముందు ఆటో దిగాను. గేటు తెరవటానికి జంకు. వాకిలి వర్షాభావ ప్రాంతంలా ఎండిపోయి దుమ్ము రేగుతూ ఉంటుందేమోనని. మొక్కలన్నీ పచ్చగానే ఉన్నాయి. ముఖ్యంగా తులసమ్మ. మా పనమ్మాయి దుర్గపుణ్యం కాబోలు. మెయిన్ డోర్ తాళం తీయటానికి భయం. లోపల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసి వెళ్ళినట్లు గజిబిజి అయిపోయి ఉంటుందని ఆశ్చర్యం. ఇందాకే నేను ఇంటికి తాళం వేసి వెళ్ళొచ్చినట్టు ఎక్కడ సామాన్ అక్కడ నేను సర్దిపెట్టినట్టే ఉన్నాయి. దాని దుంపదెగ. వంటింట్లో సింకు కూడా నీటుగానే ఉన్నదదేమిటో. ఆ విభ్రాంతిలోనే పెరట్లోకి నడిచాను. వచ్చేశారా? పుట్టింట్లో చాలా రోజులు మకాం వేశారే. గోడ మీద నుంచి పక్కింటావిడ పలకరింపు. తర్వాత రిపోర్టు కోసం ఎదురు చూశాను. నిల్. వెనక్కొచ్చేశాను. రైస్ కుక్కర్లో అన్నం, ఏదో కూర, గిన్నెలో సాంబారు టేబుల్ మీద ఉన్నాయి. రైల్లో ఉండగా ఆకలనిపించింది కూడా, కానీ ఇప్పుడు తినాలనిపించటం లేదేం. ఏం చేయను? పనేం లేదు. అలసటగా ఉంది, కానీ విశ్రాంతి తీసుకోవాలనిపించటం లేదు. అయినా వెళ్ళి పక్క మీద వాలాను. నిద్ర రావటం లేదు. ఏదో వెలితి, ఏదో మిస్ అయిన ఫీలింగ్. అనీజీగా పక్క మీద దొర్లుతూ ఉండిపోయాను. రాత్రి భోజనాలంటే మా ఇంట్లో హాయిగా కులాసాగా కబుర్లతో జోక్స్తో సాగే ఆహ్లాదకరమైన కార్యక్రమం. ఎప్పటి మాదిరిలాగే ఈరోజు ఉంది. కానీ నాకే ఏదో అసంతృప్తి. ఎవరు కూర బాగుంది, పచ్చడి బాగుంది అనరేం, అదివేయ్ ఇదివేయ్ అని అడగరేం. మా వారు అన్నారు, జాను నీకు తెలుసా శైలు రసం ఎంత బ్రహ్మాండంగా పెడుతోందో. సగం అన్నం దాంతోనే తినేస్తున్నాననుకో. ఆ ఫార్ములా దాని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవాల్సిందే. నిజంగానా? దాని వంక నవ్వుతూ చూశానే కానీ మనస్ఫూర్తిగానేనా అని నాకే అనుమానం. కంచంలో వంకాయ వేపుడు వెయ్యగానే మా కిరణ్కి ఇంకేదో గుర్తుకొచ్చింది. అమ్మా, వంకాయతో నువ్విట్లా వేపుడు లేకపోతే ఆ నాష్టి పచ్చిపులుసో చేస్తావు అంతేనా? మొన్న కర్రీ పాయింట్లో ఈ వంకాయలతోనే బగారా బెంగన్ ఏదో పేరు చెప్పారులే, అది తెచ్చాం. వావ్, అదిరిపోయిందనుకో. కదు నాన్న, కదు శైలు. అమ్మ వారానికి ఒకసారన్నా బయట నుంచి క్యారియర్ తెచ్చుకుందామే, కాస్త చేంజ్గా ఉంటుంది అని ప్రపోజల్. అవునవునంటూ 2 వంతపాటలు. అమ్మా, నీ వంట సూపర్బ్ అన్న నోరేనా నాస్టి అంటున్నది. ఆరి దుర్మార్గుడా. వివర్ణమవుతోన్న నా మొహాన్ని దాచుకోవటానికి తంటాలు పడ్డాను. తెల్లారింది. అమ్మా, నా టంగ్ క్లీనర్ కనపడ్డం లేదు. జాను, రాత్రి నా అద్దాలు ఎక్కడ పెట్టావోయ్, కాస్త చూసిద్దు. అమ్మా, అన్నయ్య చూడు. పొద్దుటే మా ఇంట్లో రొటీన్గా వినపడే ఈ సుప్రభాతాలేవి వినపడలేదు ఇవాళ. నన్ను తలవకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. నాకు అదోలా ఉంది. ఏ పని తోచట్లేదు. ఒక పని చేయబోయి ఇంకోటి చేసేస్తున్నాను. పోనీ వాళ్ళు అడిగినదేమిటి, నేనే కలగజేసుకుంటే సరే. రావే శైలు, జడ వేస్తాను, మళ్ళీ టైం అయిపోయిందని గోల పెడతావు అని పిలిచాను దువ్వెన కోసం గదిలోకి వెళ్తూ. నేను వేసేసుకున్నానులేమ్మా, చూడు కుదిరాయా, తల తిప్పి జడలు చూపించింది. ఆఖరికి మా సోమరిపోతు కిరణ్ కూడా భోజనం చేసి ప్లేట్ సింకులో వేశాడు. కడుక్కున్న చేతులు బుద్ధిగా నాప్కిన్కి తుడుచుకున్నాడు. కళ్ళప్పగించి చూశాను నేను. ఒక్క పూటన్నా నా చేత నోట్లో ముద్దలు పెట్టించుకొందే తృప్తిపడని నా పిల్లలు అకస్మాత్తుగా ఎంత ఎదిగిపోయారు. కానీ ప్రతి పనికి నన్ను విసిగించటం లేదని సంతోషంగా లేదేం, ఇరిటేటింగ్గా ఉందేం. ఏదో వంకన వాళ్ళ మీద అరవాలని ఉంది. ఏ పనికైనా దగ్గరకొస్తే చస్తే చేయనని మొండికెత్తాలని ఉంది. ఆ సందే ఇవ్వట్లేదు వాళ్ళు. చిన్నపిల్లలకి వచ్చినట్టు ఉక్రోషం వచ్చేసింది. వాళ్ళ లంచ్ బాక్సులు సర్దటం మానేశాను కావాలని. దానికి స్పందించలేదు వాళ్ళు. అలవాటైన పనిలా బాక్సుల్లో టిఫిన్ వాళ్ళే పెట్టుకొని నాకు బై చెప్పేసి వెళ్ళిపోయారు. హతాశురాలనయ్యాను, కానీ అంతలోనే సర్దుకున్నాను. పిల్లలంతే, రెక్కలొస్తే ఎగిరిపోయేవాళ్ళు. వాళ్ళతో నాకేమిటి? ఆయనకి బ్రీఫ్ కేస్ తాళాలు ఇచ్చి వస్తాను. పాపం మర్చిపోతే వెనక్కి రావాలి మళ్ళీ. హాల్లోకొచ్చాను. అప్పటికే తయారై ఉన్నారాయన. ఇదిగో జాను, బ్రీఫ్ కేస్, ఆఫీస్ కీస్, వాచ్, పెన్ అన్నీ పెట్టుకున్నాను, చూసావా నవ్వుతూ చెప్పారు. అవాక్కయ్యాను. ఈయనకి కూడా నా అవసరం లేదా? గుమ్మం దాటారాయన. నేను చెయ్యి ఊపే లోపల గేట్ దాటారు. తలుపుకు జార్లబడ్డాను. మనసంతా శూన్యంగా ఉంది. నేను లేకపోతే క్షణం గడవదు అనుకున్నప్పుడు ఉన్న బలం, ఎంత పని చేసినా తరగని ఆ ఉత్సాహం ఇప్పుడేది? కోడి కుంపటి లేకపోయినా తెల్లారిపోయింది అనుకున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.